బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సొంత కూతురైన సహించేది బోదు లేదు అన్నట్లు కేసీఆర్ అయితే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇప్పుడే వెలువడింది. అయితే గత కొద్ది రోజులుగా కవిత పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు గట్టిగానే ఉన్నాయి. ఈ క్రమంలోనే నిన్న ఆవిడ మొత్తం అసెంబ్లీలో జరిగిన ఎపిసోడ్ని బేస్ చేసుకొని కాళేశ్వరం కమిషన్ సంబంధించి పీసీ ఘోష్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేసీఆర్తో దాంతోపాటుగా హరీష్ రావు, దాంతోపాటుగా సంతోష్ రావు, మెగా కృష్ణారెడ్డికి సంబంధించి ఇన్వెస్టిగేషన్కి అయితే సిబిఐ చేతికి ఇస్తూ సంచలన నిర్ణయాన్ని అయితే అసెంబ్లీ తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తూ కవిత ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్లో హరీష్ రావుని మెయిన్గా టార్గెట్ చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా ఆమె లోపల ఉన్న మొత్తాన్ని బయటికి చెప్తున్నానని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది. హరీష్ రావు, సంతోష్ రావు, మెగా కృష్ణారెడ్డి వీళ్ళ ముగ్గురు వల్లే కేసీఆర్కి అవినీతి మరక అంటిందని, వీరి ముగ్గురు వల్లే ఈరోజు కేసీఆర్ సిబిఐ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని, అసలు సిబిఐ విచారణకి ఆదేశిస్తే పార్టీ ఎందుకు మౌనంగా ఉంది, దాంతోపాటుగానే రాష్ట్రంలో ఎందుకు ధర్నాలు జరగడం లేదు, రాష్ట్రాల్లో బంద్కి ఎందుకు పిలుపునివ్వలేదు, బీఆర్ఎస్ నేతలంతా ఏం చేస్తున్నారు, సిబిఐ ఎంక్వైరీ వేస్తే బీఆర్ఎస్ పార్టీ ఉంటే అంత లేకపోతే అంత అని ఘాటు వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. ఇవే కాదు, గతంలో చూసుకున్నట్లయితే రైతులతో సభ దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే చాలాసార్లు నేరుగా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగానే ఆవిడ కామెంట్స్ చేసుకుంటూనే వచ్చారు. ఒకనొక స్టేజ్లో కేటీఆర్ని కామెంట్ చేస్తున్నారు, లేదంటే కేసీఆర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కామెంట్ చేస్తున్నారా. ఆవిడ అన్న మాటలో మెయిన్ ప్రధానమైన మాట కేసీఆర్ చుట్టూ దేయాలు చేరిని, వాటి వల్లే కేసీఆర్ ఇలా ఉన్నారని చెప్పి కూడా కామెంట్స్ చేయడం జరిగింది. వీటన్నిటిని సీరియస్గా పరిగణించిన బీఆర్ఎస్ అయితే ఈరోజు ఆమెను సస్పెండ్ చేయడం అయితే జరిగింది. అయితే ఆమె తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది, కొత్త పార్టీ స్థాపిస్తారా లేదంటే తెలంగాణ జాగృతిని ఇంకా బలోపేతం చేస్తారా వేచి చూడాలి.